అంటే ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళతో మాట్లాడి నేను ఈ వీడియో చేస్తున్నా. ఒక 300 లైక్‌లు అడుగుతున్నా అంతే మిమ్మల్ని. ఈ వీడియోకి నాకు టార్గెట్. దయచేసి బ్యాక్‌లో చాలా రీసెర్చ్ చేయాలి వీడియోస్ చేయడానికి. కాబట్టి ఇవ్వండి. అండ్ వీడియోలోకెళ్ళిపోదాం. దీన్ని లాంగ్ అని అంటారనమాట ఈ ఫ్రూట్ పేరు. ఇప్పుడిప్పుడే ఇది మార్కెట్‌లో కనిపిస్తుంది. ఈ ఫ్రూట్ అనేది అనేక రకాల హెల్త్ ఇష్యూస్‌కి చెక్ పెడతది. అంటే హెల్త్‌కి చాలా మంచిదనమాట. అందుకే మార్కెట్‌లో దీనికి భయంకరమైన డిమాండ్ ఉంది. ఈ ఫ్రూట్ వచ్చేసి స్ట్రాబెర్రీ కుటుంబానికి చెందినటువంటిదని చెప్పుకోవచ్చు. ఎక్కువగా ఈస్ట్ ఏషియాలో పండుతూ ఉంటుంది. థాయిలాండ్, మలేషియా ఈ ఫ్రూట్ సాగు అక్కడ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. తెల్లని కండతో ఉండేటువంటి పండు నిచి ఫ్రూట్ మాదిరిగా ఉంటుంది. రుచికేమో తియ్యగా ఉంటుంది. ఈ చెట్లకి ఉష్ణమండలంలో బాగా పెరుగుతూ ఉంటాయి. వాతావరణం అట్లాగే నేల యొక్క రకం బట్టి 100 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది ఈ చెట్టు. అదే మామూలుగా చూసుకుంటే 30 నుంచి ఒక 40 అడుగుల ఎత్తులో పెరుగుతూ ఉంటుంది. లాంగన్ చెట్లని వివిధ రకాల నేలల మీద కూడా మనం సాగు చేయొచ్చు. ఎక్కువగా ఎండిపోయినటువంటి నేల, ఇసక, రాతి నేలలు, సున్నపు నేలల మీద కూడా సాగు చేసుకోవచ్చు. ఇబ్బందేం లేదు. 15°C అంతకంటే తక్కువ అలాగే చలికాలంలో పొడిగా ఉండే ప్రాంతాల్లో కూడా ఈ పంట బాగా పండుతుంది. వర్షాకాలంలో, శీతాకాలంలో పండ్ల ఉత్పత్తి తగ్గిపోతుందనమాట. అంటే వర్షాలొచ్చినప్పుడు పూలు రాలిపోవడమే కాకుండా పండు యొక్క చెట్లు గూడా ఇబ్బంది పడుతుంటాయి. సో, కొత్త సాగు, వేరుకాండం యొక్క ఎంపిక కోసం మనం మొలకలను ఉపయోగించొచ్చు. విత్తనాల నుంచి పెంచుకోవాలి అంటే మనం 4 రోజులు నీడలో ఎండబెట్టిన తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా నాటాల్సుంటుంది. అంటే ఒక 2 సెంటీమీటర్ల కంటే ఎక్కువ లోతులో నాటకూడదనమాట. ఎందుకంటే అలా చేస్తే ఒకటి కంటే ఎక్కువ మొలతలు బయటికి పంపిస్తాయి మొలకలు. సో, అంకుర ఉత్పత్తి అంటారు గదా! అది 1-7 రోజుల వరకు జరుగుతుంది. అప్పుడొచ్చినటువంటి ఆ మొలకల్ని షేడెడ్ నర్సరీలో పెట్టుకుంటారు. 2-3 ఏళ్ల తర్వాత చలికాలం పొలంలో వీటిని నాటుతారు. నిజానికి ఇలా చేయడం వల్ల చాలా టైం పడుతుంది. అయితే మీరు నర్సరీ నుంచి ఆల్రెడీ హెల్తీగా ఉన్నటువంటి మొక్కలు తెంచుకొని సాగు చేయడం బెస్ట్ ఆప్షను. విత్తనాల ద్వారా పంట రావడానికి మనకి 6 ఏళ్ళు పడుతుంది. కానీ మొక్కలు నాటడం ద్వారా 3 ఏళ్లలో పంట చేతికొస్తుందనమాట. అంటే చెట్లు చాలా వేగంగా పెరుగుతాయి. గొడుగు మాదిరిగా పెరుగుతూ ఉంటాయవి. ఒక చెట్టుకి ఇంకొక చెట్టుకి గ్యాప్ వచ్చేసి 25 అడుగులు లేదా అంతకంటే ఎక్కువ దూరం ఖచ్చితంగా పెట్టుకోవాల్సుంటుంది. ఒకవేళ 25 అడుగుల కంటే తక్కువ గ్యాప్‌లో గనక నాటితే చెట్లు సరిగ్గా పెరగవనమాట. లేదు ఇక మొక్కల్ని తడిసేయడం ప్రారంభంలో నాటుకుంటే మంచిది. 60x60x60 సెంటీమీటర్లుగా మొక్కలు నాటుకోవడానికి గుంటలు తవ్వి అలాగా 2 వారాల పాటు వాతావరణానికి అనుమతిస్తారు. పాలీబేర్‌లో మొక్కలు నాటితే గనక బ్యాగులు మనం తీసేయాల్సుంటుంది పాలీ బ్యాగ్స్. సేంద్రియ ఎరువులు, ఫాస్ఫేట్ ఎరువులు ఈ రెండిటిని కలిపి నేలలో పూడ్చాల్సుంటుంది. బలమైన గాలికి ఎగిరిపోకుండా ఉండడానికి మొక్కని చాలా గట్టిగా కట్టాల్సుంటుంది. చెట్ల మధ్య దూరం 6x6 మీటర్ల నుంచి 12x12 మీటర్ల వరకు ఉండాలి. 2.5 ఎకరాల్లో 70-300 చెట్ల వరకు మనం నాటుకోవచ్చు. క్రమం తప్పకుండా మిస్ అవ్వకుండా వాటర్ ఎప్పటికప్పుడు పెడుతూ ఉండాలి. చెట్టు ఎంత ఎక్కువ పొడుగ్గా ఉంటే 4 అడుగుల వరకు దాన్ని కట్ చేసుకొని, దాని మీద ఒక 2 అడుగుల వరకు వేయాల్సుంటుంది మట్టి. సో, అట్లాగే ప్రతి కొన్ని నెలలకి సగం కప్పు సేంద్రియ ఎరువు వేయాలి. ఆ తర్వాత చెట్లు పండ్లు ఇచ్చేటువంటి వయసుకొస్తది గదా! అప్పుడు నీటిని కాస్త తగ్గిస్తూ రావాలి. అలాగే కాకుండా ఎరువులను గూడా ఏడాదికి 3-4 సార్లు మాత్రమే వేయాలి. తెగుళ్ళు, వ్యాధులు ఇట్లాంటివి ఏమీ రాకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక చెట్టుకి 100-120 కిలోల పండ్లొస్తాయి. ఒక్కొక్క గుత్తుకి 3-4 కేజీల పండ్లొస్తాయి. అలాగే అంటే 4-6 వారాల పాటు ఇవి నిలవుంటాయన్నమాట. ఈ పంట 2-3 ఏళ్లకి చేతికొస్తుంది. ప్రస్తుతం మీ మార్కెట్‌లో కేజీ రూ. 500 పైనే ఉంది. ఇది బేసిక్ నంబర్ అన్నమాట. మినిమమ్ 500 ఉంది. అంటే ఒక్క కోతకి లక్షల్లో సంపాదించుకోవచ్చు మనం. అయితే ఈ మొక్కలు బెంగుళూరు నర్సరీ ప్రాంతాల్లో దొరుకుతాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మొక్కలు బాగానే దొరుకుతున్నాయి. ఈ పంటకి అంత మా అంతర పంటగా గూడా వేరే మొక్కల్ని పెంచుకోవచ్చు. అలా గూడా మనం ఆదాయం పొందొచ్చు. అయితే మీకు సొంతంగా ఒక ఎకరం భూమి ఉన్నా కూడా అందులో కూడా ఈ పంటను మీరు సాగు జేయొచ్చు. అంటే ఒక్కొక్క మొక్క ఖరీదొచ్చేసి రూ. 200-400 మధ్య ఉంటుంది. మీరు పెట్టినటువంటి మొక్కలు బట్టి ఖర్చనేది ఉంటది. సొంతగా భూమి ఉంటే పంటల సాగుకు అన్ని ఖర్చులు గనక లెక్కేసుకున్న 2-3 లక్షల వరకు ఖర్చవుతుంది. కోతకొచ్చినటువంటి పంటల్ని మార్ట్‌లో అక్కడ సేల్ చేసుకుంటే సరిపోతుంది. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే కొత్త రకం పంట పండించాలి అంటే ఈ పంట సాగు గురించి పూర్తి విషయాలు తెలుసుకున్న తర్వాతే సాగు చేయండి. ఎందుకంటే ఇది ఒక కొత్త రకమైనటువంటి పంట కాబట్టి కాస్త రిస్కులు గూడా ఉంటాయి. సో, వీలైనంత ఎక్కువ మందికి పంపించండి. ఈ వీడియోని షేర్ చేయండి. వాట్సాప్ గ్రూపుల్లో పెట్టండి. నాకు ఒక 300 లైకులు టార్గెట్ పెట్టుకున్నా దయచేసి ఇవ్వండి. నాకు చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది మీరిచ్చే లైక్.